బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ రాత్రి వేళలో దేశం విడిచి థాయిలాండ్కు పారిపోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఇదే టైంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అబ్దుల్ హమీద్ దేశం విడిచి ఎందుకు పారిపోయారు? షేక్ హసీనా ఆదేశాలతోనే ఆయన దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఏడాది జరిగిన రిజర్వేషన్ల హింసాకాండ తర్వాత బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఉన్న అవామీ లీగ్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. 2024 ఆగస్టు 5న రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో అక్కడ నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించింది. ఉగ్ర వ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్ను నిషేధించినట్లు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అవామీ లీగ్, ఆ పార్టీ అగ్రనేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో కొనసాగుతోన్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అవామీ లీగ్ పార్టీని నిషేధించడంపై తాత్కాలిక ప్రభుత్వంపై అవామీ లీగ్ నాయకులు ఇస్లామిక్ ఫండమెంటలిజం, పాకిస్తాన్ ప్రభావం పెరుగుతున్నాయని మండిపడ్డారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కుర్చీలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన థాయిలాండ్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణిచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది. మరికొందరిపై బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సిఆర్ అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఇక హమీద్ 2013 నుంచి 2023 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. ఆయన బంగ్లాదేశ్ చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కిషోర్గంజ్లో 1944లో జన్మించిన హమీద్ అవామీ లీగ్ పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. 1959లో ఈస్ట్ పాకిస్తాన్ ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 7 సార్లు ఎంపీగా ఎన్నికై 2001లో జాతీయ సంసద్ స్పీకర్గా, 1996-2001 మధ్య డిప్యూటీ స్పీకర్గా, 2001-2006 మధ్య ప్రతిపక్ష డిప్యూటీ నేతగా పనిచేశారు. ఆయన హయాంలో అవామీ లీగ్ ప్రభుత్వం బలమైన పాలన సాగించింది. 2024లో షేక్ హసీనాతో పాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహా నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిషోర్గంజ్ సదర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. అయితే హమీద్ కేవలం వైద్యం కోసమే థాయిలాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనతో పాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.